చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంటిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక మిథున్ రెడ్డి రైతు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ మూకల రాళ్ల దాడిలో 3 పోలీసులు కూడా గాయపడ్డారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి బస చేశారు. కార్యకర్తలతో మిథున్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి. లక్ష్మీదుర్గ పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితులైతే కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ప్రస్తుత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పొంగనూరులోకి పెద్దిరెడ్డి గాని లేదా ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గాని వస్తే అడ్డుకుని తిరుగుతామని గతంలోనే హెచ్చరికలు చేసినటువంటి కూటమి శ్రేణుల నేపథ్యంలోనే ఈవేళ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి రావడాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో 2 వర్గాల మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణము చోటు చేసుకోవడం జరిగింది. ఘర్షణ వాతావరణాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో వైసీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణుల పైన రాళ్ల దాడి తెగబడినటువంటి పరిస్థితి. ఈ రాళ్ల దాడిలో పలు వాహనాలకు సంబంధించినటువంటి అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమైంది. అదే విధంగా మరో 2-3 పోలీసులు కూడా ఈ రాళ్ల దాడిలో గాయపడినటువంటి పరిస్థితి. మొత్తానికి పొంగనూరు వాతావరణం అయితే రోజు రోజు కూడా వేడెక్కుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రాజ్యంలో అనేక రకాలంటి ఇబ్బందులకు గురైనటువంటి కూటమి శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అధికారాన్ని అప్పచెప్పినప్పటికీ కూడా ఓట్లేసి ఈ ఎన్నికల్లో మాత్రము పొంగనూరులో, తమ్మలపల్లి, రాజంపేట ఈ 3 ప్రాంతాల్లో కూడా ఆ కుటుంబానికి గెలిపించినటువంటి పరిస్థితి. అయినా కూడా వారు గెలిచినా కూడా నియోజకవర్గంలోకి అడుగు పెట్టకూడదు, తాము 5 ఏళ్లు పడినటువంటి ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళు అడుగు పెడితే తాము సహించేది లేదనేటువంటి ఒక వార్నింగ్ నేపథ్యంలో ఈవేళ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోవడంతో కొంత కోపేద్రికులైనటువంటి కూటమి శ్రేణులు అక్కడ నినాదాలు చేస్తూ గో బ్యాక్ అంటూ ఆయనకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అదే తరుణంలో వైసీపీ శ్రేణులు కూడా రెచ్చిపోయి టీడీపీ శ్రేణుల పైన, కూటమి శ్రేణుల పైన దాడులకు తెగబడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నా కూడా ఫలితం లేకపోవడం, చివరకు వాహనాల ధ్వంసంతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి కూడా ఈ వాతావరణం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరి ఏ క్షణానికి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయంటే ఒక ఆందోళన అయితే స్థానిక కాబట్టి ప్రజల్లో కొంత భయానకర పరిస్థితులు అయితే ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి దృశ్యాల్లో మనము చూస్తున్నాము. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ మనోహర్. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంటిని టీడీపీ నేతలు చుట్టుముట్టారు. మిథున్ రెడ్డి రైతు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ మూకల రాళ్ల దాడిలో 3 పోలీసులు కూడా గాయపడ్డారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి బస చేశారు. కార్యకర్తలతో మిథున్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు. మిథున్ రెడ్డి రైతు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ మూకల రాళ్ల దాడిలో 3 పోలీసులు కూడా గాయపడ్డారు. ఇక మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి బస చేశారు. కార్యకర్తలతో మిథున్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రానా పక్కకు రానా రానా పక్కకు రానా